మాట్లాడిన ప్రతి పెద్ద మనిషికి షర్మిలమ్మ గారు కూడా మాట్లాడినారు. విజయసాయిరెడ్డి రాజీనామా వలన జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నాయకుల విశ్వసనీయత కోల్పోయినాడు అని చెప్పి మాట్లాడింది. ఆ సోదరికి కూడా గౌరవప్రదంగా తెలియజేస్తా ఉన్నా. చెవులు రిక్కరించి వినండి నాయకులారా. విజయసాయిరెడ్డి కానీ మరికొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా రాజ్యసభ పదవులను, మంత్రి పదవులను, ఎమ్మెల్యే పదవులను, కౌన్సిల్లో అత్యున్నతమైన పదవులను అనుభవించి పేరును, ప్రఖ్యాతిని, సంపదను అన్నిటినీ అనుభవించి పార్టీ అధికారంలో లేని ఈ సందర్భంలో, నాయకుడు పోరాటం చేస్తూ ఉన్నటువంటి ఈ సందర్భంలో ఆ నాయకుడిని వదిలిపోవడం అన్నది వారి సంస్కారానికే వదిలేస్తున్నాం, వారి కృతజ్ఞతాహీనతకే వదిలేస్తున్నాం. మరి వారు పిరికితనంతో పారిపోతున్నారో, స్వార్థంతో ప్రయోజనాల కోసం పారిపోతున్నారో నేనేమి మాట్లాడినా మాట్లాడకపోయినా రాష్ట్ర ప్రజలు మాత్రం మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ద్రోహం చేస్తున్నారు వీళ్ళు. నారాయణ రెడ్డి గారికి, వీళ్ళందరికీ నేను చెప్పే సమాధానం ఒకటే. ఒక్క విజయసాయి రెడ్డో, లేకుంటే మరొక రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్యనో, లేకుంటే మరొక రాజ్యసభ సభ్యుడో రాజీనామా చేసినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోతుందా అని అడుగుతా ఉన్నా. ఒకరో, ఇద్దరో, ముగ్గురో ఎంచుకుంటే ఉడ్డా అంటే నలుగురు. ఒక్క నలుగురు అధైర్యస్తులో, స్వార్థపరులో జగన్ వదిలినంత మాత్రాన జగన్ కోసం ఊపిరి ఉన్నంత వరకు కాదు, ఓపిక ఉన్నంత వరకు కాదు, మరొక జన్మ ఎత్తైనా సరే ఆయన నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి కృతనిశ్చయంతో ఉండే నాలాంటి నాయకులు, నాలాంటి కార్యకర్తలు ఈ రాష్ట్రంలో వేలతో ఉన్నారు. వేలతో. మీకు అన్నీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేదే ఎవరంటే గన ఉత్సగారే వాళ్ళే. జగన్ పేరెత్తితే ఉత్సగారే వాళ్ళే జగన్ను విమర్శించేది. జగన్ అంటే విపరీతమైనటువంటి అసూయాగ్రస్తులై శరీరం అంతా అసూయ నింపుకునే వాళ్ళే జగన్ విమర్శించేది. మాకు జగన్ బలం, జగన్కు మేం బలం కాదు, మాకు జగన్ బలం. జగన్ బలం ఏదో తెలుసునా? ధైర్యం. జగన్ బలం ఏమిటో తెలుసునా? పోరాట తత్వం. జగన్ బలం ఏదో తెలుసునా? విశ్వసనీయత. ఆయన వ్యక్తిత్వమే ఆయనకు బలం, ఆయన గుండె బలమే ఆయన బలం. జనములో ఆయన పట్ల ఉండే సదభిప్రాయమే ఆయనకు శ్రీరామ రక్ష. జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా ప్రేమించే కార్యకర్తలకు చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి బలం మీరే. మీరున్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి తలలో తెల్ల వెంట్రుక కూడా పీకలేరు ఎవరే కానీ. తిరిగి మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని, మన నాయకుడిని మనం ఏ విధంగా చూడాలనుకుంటున్నామో ఆ విధంగా అనతి కాలంలోనే చూడగలుగుతాము. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విశ్వసనీయత కలిగిన మనం ఎప్పటికీ రాజకీయ జీవితంలో గౌరవాన్ని అనుభవిస్తాం. మనం ఎప్పుడూ దరిద్రులం కాదు. ఆదినారాయణ రెడ్డి గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి ఒక దరిద్రుడు, ఆయన నమ్ముకొని ఉండే మీరందరూ కూడా దరిద్రులని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు అసహ్యకరమైన మాటలు. ఎవరయ్యా దరిద్రులు? ఆయన ద్వారా పదవులను అనుభవించి, ఆయన ద్వారా సంపదను పొంది, గౌరవాన్ని పొంది, రాజకీయ ప్రతి అనుకూల పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నప్పుడు ఆయన్ను వదిలి మోసం చేసిపోతున్నారే, అట్లా మోసం చేసిపోయిన మీరు దరిద్రులు, ఆయన కాదు దరిద్రుడు.